ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్తో సమావేశం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్తో కలిసి ప్రెస్ మీట్ను నిర్వహించారు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం పేదలకు వరం లాంటిది అన్నారు. వైద్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్య సేవలను అందించాలని తెలిపారు. ఇవాళ నాకు గుర్తున్నది, నా చాలా పాత మిత్రుడు, అందరికి మిత్రుడు గోదావరి మోహన్ రావు అని బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైతే కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉండేవంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు. పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు. వాడు నరరూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా, కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పొయ్యాలని చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తారు, ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కి అయినా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ. ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి, మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి, మేల్ బాయ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరూ సేవ చేసేవారు. ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నేను మనవి చేస్తాను. డాక్టర్ అనేవాడు ఇలాంటి ఒక వ్యవస్థ ఇవాళ రామగుండంలో ఇంకా అనేక మంది రావాల్సినటువంటి అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కొన్ని డబ్బులతోటే ప్రారంభమైంది, ఇప్పుడు అధికంగా డబ్బులు తెప్పించి అద్భుతంగా చేస్తూ ఉన్నాం. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే మెడికల్ కాలేజ్ వచ్చినాక ప్రైవేట్ కూడా ఏది అవసరం అని చెప్పి ఇక్కడున్న ప్రతి డాక్టర్ మెడికల్ కాలేజీలో అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేస్తాడు. మెడికల్ కాలేజ్తో పాటు ఇక్కడ మెడికల్ హబ్ అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదే విధంగా పనిచేసే స్థాయిలో అద్భుతంగా నడుస్తాయి. నడిపించాల్సి వెల్కమ్ చెప్పాల్సిన బాధ్యత కూడా మన అందరిది అని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ మిత్రులు కొందరు నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది, దురదృష్టం. ఎవరో ఒక మీడియాకు సంబంధించింది, రికగ్నైజ్డ్ మీడియా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ మై కంప్లైంట్, డాక్టర్స్ చెప్పిన నాకు చెప్తా ఉన్నా. కొంతమంది ఇవాళ రేపు నేను చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా చెప్తా ఉన్నా, ఎవరికి వారు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. ఒక మీడియా అని ట్యాగ్ వేసుకొని వస్తారు. మీడియా ఉన్న మాధవరావు, శేఖర్, ఇంకో ఆయనను, ఈనాడు మల్లికార్జునో, సాక్షి పేపరో, ఇంకో పేపరో, అసలున్న వారు ఇక్కడ ఎవరు రారు, కానీ ఏం లేని మాత్రం 100 మంది వస్తూ ఉంటారు. సంతోషం, మీడియా రావాల్సిందే. అదొక విప్లవం. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వానికి వారధిగా ఉండడం గొప్ప ఇది. కానీ దాంట్లో కొంతమంది బ్లాక్ మీడియా, పింక్ మీడియా, రెడ్ మీడియా, డేంజర్ మీడియాలు కూడా ఉన్నాయి. దాన్ని దయచేసి మీడియా మిత్రులను కోరుతున్నా, వాళ్ళని మీరు గుర్తించండి. రికగ్నైజ్ వాళ్ళు ఎవరున్నారో మాకు చెప్పండి. తట్టుకోలేకపోతున్నాం, రాజకీయ నాయకులం కాదు అందరం. ఇవాళ మెడికల్ షాప్లో పోయి బెదిరిస్తారు, హాస్పిటల్కి పోయి బెదిరిస్తారు, ఇంకో జాగా పోయి బెదిరిస్తారు. రకరకాల కాలేజీ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు నాకు. ఇది నేను బహిరంగం ఎందుకు చెప్తున్నా అంటే, ఇది వివిధ విభాగాల్లో భిన్న ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వచ్చి చెప్పడం జరిగింది. అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి. మీమ్స్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే, రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాయి. అదే మాదిరి కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం.
మంచిర్యాల, ఈరోజు పెద్దపల్లి, ఇంకా అన్ని ప్రాంతాల్లో మంతనిలో కూడా ఉంది. ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం మనకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి 3 లక్షల జనాభా నివాసం ఉన్న మన ప్రాంతం, ఓటింగ్ పరంగా 2,38,000 మంది ఉన్నటువంటి మన ప్రాంతం, 56,000 అదనంగా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్రాంతం. ఇలా ప్రజల సౌకర్యార్థం ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రమాదము, మంచో చెడో, చిన్న వ్యవస్థలో కూడా చాలా తక్కువ ఖర్చుతోటి బ్రహ్మాండమైన వైద్యం ఇచ్చేటువంటి ఒక మంచి హస్తవాసం ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ ఉండడం మన అదృష్టం. కానీ నాకు గుర్తున్నది, కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం అనేక ఇబ్బందులు. ఆరోగ్యంగా బాగైతేనేమో ఆ తక్కువ ఫీజులోనే తక్కువ ఫీజు కట్టి బయటకు వచ్చే వ్యవస్థ. ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళపై దాడులు, వాళ్ళపై అమానుషం చేయడం. ఇది జరుగుతున్న తీరును మనం చూసినాం. కానీ ఇంకా ముందు నుంచి చూడడం పోవద్దు, దానికి వ్యతిరేకంగా ఉండాలి. అలాంటి పరిస్థితులు చేస్తే తీవ్రమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కొద్దిసేపు ముందు జరిగినటువంటి పోలీస్ అధికారులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది స్పష్టంగా. ఈ రోజు నుంచి ఎవరైనా సరే వైద్యాధికారుల మీద, వైద్యుల మీద, హాస్పిటల్స్లో పోయి అమానుష చర్యలకు, దాడులకు, దౌర్జన్యాలకు దిగితే కఠినమైన చర్యలు తప్పవు. అదే మాదిరిగా వ్యాపార సంస్థల వాళ్ళను బెదిరించినా, వాళ్ళని భయప్రాంతం గురించి నవ్వవు. ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ప్రభుత్వం సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం, యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి, సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వైద్య వ్యవస్థ. వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడని దేవుని రోజు మొక్కుతాం. కానీ ఆరోగ్యం పాడైనప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా, మన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుల మాదిరిగా వృత్తిని నడిపించేటప్పుడు గొప్ప వ్యవస్థ వైద్య వ్యవస్థ. డాక్టర్లను వారు పెట్టుకున్నటువంటి వ్యవస్థను అవమానపరిచి ఇబ్బందికరంగా చేసే పరిస్థితుల నుంచి రామగుండంలో ఉండకూడదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వైద్యంలో అందరికి సహాయం చేస్తూ ఉంటాను. నేను హైదరాబాద్ నగరంలో అన్ని కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన నాకు దగ్గర మిత్రులు, కుటుంబ సభ్యులు చాలామందికి వేల లక్షల మందికి సహాయం చేస్తున్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసినప్పుడు పేద ప్రజలకు న్యాయం జరగాలి, వైద్యం అందే విధంగా చేయాలంటే ఆ రోజు ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చినప్పుడు నేను దానిలో ఒక భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడు. పదవిలో లేదు కానీ వారి దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజు అది కూడా అమలు చేస్తూ చిన్న చిన్న సంఘటనలు జరిగేవి కార్పొరేట్ హాస్పిటల్స్లో. ఆ రోజు డాక్టర్లో ఇంకెవరు కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో, వ్యవహార శైలిలో, లేకుంటే ఎవరైనా చనిపోతేనో వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆవేదనతో ఏమన్నా గొడవలు అయ్యేటి, కొందరేమో దౌర్జన్యాలు చేసే వాళ్ళు కూడా చేసేటటువంటి వ్యవస్థ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్లపై
అమానుషంగా ఎవరైనా వివరిస్తే ఒక చట్టపరమైనటువంటి శిక్ష పడాలని దానికి ఒక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ సరిగా అమలు అయిన తర్వాత కొంచెం తగ్గింది. తర్వాత ఎడ్యుకేటెడ్ అయిపోయి కొంచెం మంది బాగా పాజిటివ్ అయిపోయి అలాంటి వ్యవస్థ తగ్గింది. మన ప్రాంతానికి వచ్చేవరకు మరి అలాంటి కార్పొరేట్ వ్యవస్థలో ఒక్కరోజు ఉండాలంటే మినిమం ఒక 60,000 మినిమంగా పే చేయాల్సిన వ్యవస్థ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంది. ఐసీయూ అయితే ఇంకెక్కువ. నాకేం భయం లేదు, నా బట్టలు ఇప్పినా, నా బురద తల్లినా, నన్ను వెనుకొట్టు కొట్టినా ఐఎమ్ రెడీ. కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ నన్ను కావచ్చు, లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చందన్ కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకుని సంజయ్ కావచ్చు, లేకుంటే ఇంకెవరో XYZ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలో కావచ్చు, వారిని సైతం మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. నేను మీడియా వారిని కూడా గమనిస్తాను. నాకు తెలిసి గోదావరికల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు, దగ్గర ఆత్మీయులు, బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, చాలా సీనియర్స్. వాళ్ళు నిజమైన తెలుసు. ఇప్పుడు ఎవడెవడో కొత్తవాడు వస్తుంటే తెలియదు. ఒక ఆయన వచ్చి మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు, నేను 25 ఏళ్ళకి మీడియా రాజకీయం చేస్తున్నాను, నేను ఎప్పుడు చూడలే అన్నాడు. అని నా సొంతంగా పెట్టుకున్నా అన్నాడు. సరే, ఆయన వచ్చిన మోటో వేరు, ఆయన పేరు చెప్తా, మీరు తర్వాత ఎంక్వైరీ చేయాలి, నేను ప్రెస్ క్లబ్ చెప్తాను. సరే, ఆయన మాట్లాడిన మాటలు వేరు. XY దగ్గరికి పోతే నాకు ఇంత ఇస్తాను, నువ్వు ఎంత ఇస్తావు అని వచ్చింది. నేనేం చేయాలని సాయంత్రం చేస్తా అని చెప్పినా సరే మాట్లాడదాం. ఇవాళ ఒక హాస్పిటల్ మీద, ఒక మంచిగా నడిచే హాస్పిటల్ పైన ఏదైనా నిజంగానే కంప్లైంట్ వస్తే కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీకి పంపారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ ఇచ్చి తనకు సంబంధించిన ఏదైనా ఉన్నాయంటే దానికి అక్కడికి పరిగెత్తి ఇచ్చి పోయి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. లేదా ఏదైనా జరగరానిది జరిగి అక్కడ ఒక అమ్మాయి కలకట్టలో జరిగిన లాంటి సంఘటన జరిగితే ఇలా మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజృంభిద్దాం, దాని అంతు చూద్దాం. ఇక్కడ అలాంటివి ఏమి జరగవు, ఎలాంటివి జరగలే. ఒక స్కానింగ్ మిషన్ అంశంలో ఎన్ఓసి ఉన్నా కూడా చేస్తే సరే, ఆ పార్ట్ వరకు మీరు మాట్లాడి ఒక నోటీస్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక రెప్యూటెడ్ డాక్టర్ల మీద, ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ మీద, ఒక రెప్యూటెడ్ మెడికల్ షాప్ మీద, ఒక రెప్యూటెడ్ మంచి ఒక మహిళా డాక్టర్, ఒక ఏమంటారు దాన్ని, గైనకాలజిస్టో లేకుంటే ఇంకేదో స్పెషలిస్టో ఉంటే మీరు చేయబట్టే అయిందని చెప్పేది ఉంటే వాళ్ళ ప్రొఫెషన్ని మనం ఎత్తిపోసే కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో 10 మంది మీడియా తీసుకొచ్చి పిలిపించి పెద్ద ఎత్తున దాన్ని నష్టపరిచేసేది ఉంటే అక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది ఆరోగ్యం బాగు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారో, వారికి కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా, రామగుండం పేరుని చదువు చేసే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు అనే విషయం నేను చెప్తాను. ఈరోజు రామగుండంలో మెడికల్ హబ్ అందరి యొక్క ప్రయత్నంతో జరుగుతూ ఉంది. ఇలా మీడియా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రామగుండాన్ని బాగు ఉండాలి, బాగు చేయాలి, పూర్వవైభవం రావాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. నాలాంటి వాళ్ళు మేము రాజకీయ నాయకులు 100 మాట్లాడుకుంటాం. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ ఊరు బాగుపడద్దు, ఈ డాక్టర్ ఇక్కడ ఉండొద్దు, ఈ డాక్టర్ని తరమేయాలని ఆలోచించడం చేయడు. నాకు తెలిసైతే అనుకుంటా ఉన్నా. అంత మూర్ఖులు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ డాక్టర్ల వ్యవస్థ ఉండాలి, కొత్త డాక్టర్స్ రావాలి, అన్ని రకాల వైద్య పూర్తి స్థాయిలో ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము క్యాత్ ల్యాబ్ సెంటర్ను కూడా పెడతా ఉన్నాం. సింగరేణి సంబంధించిన సహకారంతో ఈరోజు సింగరేణి హాస్పిటల్లో పెడతా ఉన్నాం. దాదాపు 15 కోట్లతో 2 బిల్డింగ్లు పూర్తయిపోయి అత్యద్భుతంగా తయారవుతూ ఉంది. దాంట్లో సామాన్యులకు కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తే ట్రీట్మెంట్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా సీరియస్ రాగానే
మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. యాక్చువల్గా మాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. చాలా రోజుల నుంచి మేము ఎన్నో భయాలు ఉండేది. యాక్చువల్గా ఏ పేషెంట్కి ఏమవుతుందో, ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి మేము భయంతో ఉండి ఆ పేషెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలని ఒక ప్రాబ్లం ఉండేది. యాక్చువల్గా ఒక 2 years నుంచి ఈ అన్న వచ్చిన కానీ 1.5 years నుంచి మాకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి కానీ ఈ మధ్య ఒక 6 months నుంచి డిఎంహెచ్ఓ మా మీద అటాక్ చేయడం మొదలెట్టి ఆమె ఎందుకు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలియదు. ఒకవేళ మేమే కనుక దృష్టిలో ప్రభావం తీసినాం అనుకుంటే కనుక ఆమె గత చరిత్ర కూడా చూడండి. ఆమె ఇంతకుముందు పని చేసిన అక్కడ ఎట్లా చేసిందో కూడా చూడండి. మేమేమో దృష్టిలో ప్రవర్తించాలి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆ రోజు రాగానే కాలర్ పట్టుకొని ఒక రిసెప్షనిస్ట్ అబ్బాయిని పట్టుకొని పోయింది. స్కానింగ్ చూపించమండి. అప్పుడు మంచిగా కూర్చున్నది, మాట్లాడింది. మళ్ళీ వచ్చి చూసింది. అప్పుడు తాళాలు వదలగొట్టమన్నది. తాళాలు వదలగొట్టేసింది. లోపలికి పోయింది. ఆడ స్కాన్ కనపడలేదు. స్టోర్ రూమ్లో స్కాన్ తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ ఛాంబర్లో పెట్టించింది. సరే ఏం లేదు. తర్వాత మళ్ళీ మేడం మీరు ఎట్లా సీజ్ చేస్తాను కదా, సీజ్ చేసుకుని వెళ్ళండి, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను. నేను కూడా వెళ్ళాను, ఎందుకంటే ఐఎం ప్రెసిడెంట్గా వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను. స్కాన్ మీరు సీజ్ చేసుకొని వెళ్ళండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అట్లా కాదు. ఇంకొకటి ఏంటంటే నాకు దీనిలో ప్రతి ఒక్కరు ఏ ఎంక్వైరీకి వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ప్రెస్ వాళ్ళని ఒక 4 తీసుకొని రావాలి. స్పెషల్లీ ఇక్కడ లోకల్ ప్రెస్ అంటే మనకు సపోర్ట్ ఉంటారు, మన వాళ్ళే కాబట్టి రారని పెద్దపల్లి నుంచి ఒక 4 ప్రెస్ వాళ్ళని తీసుకొని వచ్చింది. అంటే ఆమె యొక్క యాటిట్యూడ్ నీకు చెప్పాలని చెప్తున్నాను. ఆమె మన మీద చేయాల్సిన, అంటే అంత దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఆ 4 ప్రెస్ రిపోర్టర్స్ని తీసుకొని వచ్చి ప్రెస్తో రాయించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ ఛాంబర్లో శాంపుల్స్ ఉంటాయి, ఫ్రీ శాంపుల్స్ ఉంటాయి. అవి ముందు పెట్టి ఆ శాంపుల్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, తర్వాత పిల్స్ ఉంటాయి. ఆ పిల్స్ ఈ పిల్స్ వచ్చేవి ఇవేంటంటే ఇవి అబార్షన్ పిల్స్ అని చెప్పి, అబార్షన్ పిల్స్ ఎవరైనా డాక్టర్ దగ్గర ఉంటాయి, మెడికల్ షాప్లో ఉంటాయి. ఇవి అబార్షన్ పిల్స్ అని అక్కడ స్కాన్ ఆమె పగలగొట్టింది. స్కాన్ రూమ్ పగలగొట్టిన దానిలో మేడం స్కాన్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పి క్లియర్గా రాసింది, పంచనామా కాపీలు రాసింది. అప్పుడు మేము దానికి సహకరించలేదు తప్పితే ఆమె మీద మేము ఎట్లాంటి అవ్యక్తం చేయలేదు. అక్కడ ఉన్నారు చాలామంది, ఆర్డీఓ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ ఉన్నారు. మేము ఎట్లాంటి ఆమె ఒక మాట కూడా అంది. ఒక దశలో దండం పెట్టినాం, మేడం మీరు ఉన్నది రాయండి, ఇది మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందు ఎక్కడ పోయినా మేము తప్పవుతాం అని దండం పెట్టి చెప్పినాం. అయినా కానీ ఆమె యొక్క రూట్ బిహేవియర్, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, ఇట్లాంటి బిహేవియర్ ఉంది. అంటే ఇప్పుడు ఏదో మేము ఆమెను అలిగేషన్ చేసినట్టు కాదు. మీరు కావాలంటే ఆమె ఇంతకుముందు పనిచేసిన భూపాలపల్లి కానీ, జనగామలో కానీ, ఇంకెక్కడ కానీ, ఈవెన్ పెద్దపల్లి లోకల్లో కానీ ఆమె చేసిన బిహేవియర్ మీకే అర్థమవుతుంది. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు. దానిలో ఎన్ఓసి ఉంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. అక్కడ ఏంటంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, మమతా హాస్పిటల్ అని ఉంటుంది, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని వాళ్ళు మార్చుకోవడం వలన ఆ స్కాన్కి ఫర్దర్గా ఆన్లైన్ ప్రాసెస్ కాలేదు కాబట్టి డిలే అయింది. అప్పటికి మేము చెప్పినాము ఆ స్కాన్ చేయలేదు. ఆమె అన్నీ చూసుకొని మేము కావాలంటే సీజ్ చేసుకొని పోమన్నాం, స్కాన్ మిషన్ పట్టుకొని పోమన్నాం. అయినా కానీ ఆమె అంత అంటే దాన్ని ఒక మ్యానిపులేట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి, ఒక ఫ్యాబ్రికేట్ అంటే పంచనామాలో అన్ని తప్పులు రాసి డాక్టర్ల మీద ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాను. ఆమెను మాకు ఎంతో బాధ కలిగించింది. ఇదే కాదు, ఒక 2-3 months నుంచి మా మీద దాడులు చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా ఫైన్లు. ఇక్కడ ఫోటో లేదు, ఈ ఫోటో ఉంది 20,000 ఫైన్, ఇక్కడ ఈ డిస్ప్లే చేయలేదు 5,000 ఫైన్, ఇది క్లీన్ లేదు 10,000 ఫైన్. ఇప్పటికీ నాకు తెలిసి నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న గోదావరికన్నా ఒక్కసారి కూడా నేను ₹1 కూడా ఫైన్ కట్టలేదు. నేను 5,000 కట్టినా. నాతో పాటు మా డాక్టర్లు అందరూ కలిసి ₹150,000 నుంచి ₹2 లక్షలు కట్టాము. అది కూడా మేము అన్నకు వచ్చి చెప్పినాం, అన్న ఇట్లా ఇబ్బంది పెడుతుందంటే ఫోన్ చేసి కూడా చెప్పాడు, మేడం వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, ఏమనంటే నోటీస్ ఇవ్వండి అని ఫస్ట్ రోజు కూడా చెప్పాడు. అయినా కానీ ఆమె యొక్క పద్ధతి మార్చుకోకుండా మా మీద ఇంకా కక్ష కట్టి చేయడం మాకు ఎంతో బాధ కలిగించింది. ఆమె కూడా ఒక డాక్టర్గా మాకు కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి మేము చేసిన తప్పులేదు, నేను అందరూ గుర్తించాలి. దయచేసి ఆమె ఇంకొక ఫేక్ ఫస్ట్ 2-3 days ఏం చెప్పండి, మళ్ళీ ఇప్పుడు ఒక వర్షం తీసుకొస్తుంది, నన్ను బెదిరించారు వామనరావు దంపతులు. అసలు వామనరావు దంపతులు అనేది మర్చిపోయాం అందరూ, మీరు కూడా మర్చిపోయారు, మేము మర్చిపోయాం. అది కూడా మళ్ళీ వామనరావు దంపతులు అంటే కొత్తగా క్రియేట్ చేసి చేయడం అనేది అట్లాంటి డాక్టర్లు ఎవరు అట్లాంటి ఉండదు. చాలా సాఫ్ట్ పర్సన్స్ అంటే మీ అందరికీ తెలుసు, సాఫ్ట్ పర్సన్స్ అంటే డాక్టర్లే, ఎవరు కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మాకు పూర్తిగా సహకారం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.